RTI Live News. Ask for right. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అతి ఉత్సాహం దౌర్జన్యాలకు పాల్పడుతున్న తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటిపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ భర్తపై జరిగిన దాడిని ఖండించిన టీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కోటిపల్లిలో సర్పంచ్ భర్తపై దాడి చేసిన వారిని మాత్రమే కాకుండా దాని వెనుక ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల కార్యకలాపాలన్నింటినీ తమ పింక్ బుక్ లో నమోదు చేసుకున్నామని అన్నారు. ఊరుకునేది లేదు అని చెప్పి నేను హెచ్చరిస్తూ నేను అదేవిధంగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే 18వ తారీఖు రోజు ఇన్సిడెంట్ అయితే 20వ తారీఖు రోజు సంగయ్య గారిని వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం ఈ కుట్రలో ముఖ్య పాత్ర పోషించిన బందయ్యను ఎంబడి పెట్టుకొని ఒక అయ్యప్ప స్వామి పూజకు పోయిండు, కోట్పల్లిలో తిరిగిండు. మరి ఎమ్మెల్యేకు అన్నీ తెలిసి కూడా మరి ఇటువంటి నిందితులను మరి ఏ విధంగా చేరదీస్తున్నాడు దీన్ని బట్టే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా అధికార పార్టీ నాయకులది పూర్తి హస్తం దీంట్లో ఉందని చెప్పి మేమే కాదు కోట్పల్లిలో ప్రతి ఒక్కరు కూడా ఇదే భావిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన ఏదో ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బందయ్య అదేవిధంగా వార్డు మెంబర్లు ఈ దుర్ఘటన చేయడంతోనే ఈరోజు సంగయ్య హాస్పిటల్లో పడ్డాడు. నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, సంగయ్యకు అయ్యే పూర్తి ఖర్చు ఆయన ఎప్పటికైతే నయమవుతాడో అప్పటి వరకు మొత్తం ఖర్చు కాంగ్రెస్ మళ్ళీ నాయకులు భరిస్తారా లేకపోతే ఎమ్మెల్యే భరిస్తాడా ఎవరైతే చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. అంతేకాకుండా మొన్న ఒక నాయకుడు వచ్చేసి మరి పరామర్శించడానికి వచ్చిండు. పరామర్శించి వచ్చిన నాయకుడిని నేను అంటున్నా, ఇతర పార్టీ నుంచి వచ్చిండు. ఆయన వచ్చేసి ఆయన ఏదో ప్రెస్కి ప్లస్ ఏదో సోషల్ మీడియాలో వీడియోలు వదిలిండు. నేను అడుగుతున్నా, ఇదే బందయ్య ఆ రోజు కోట్పల్లిలో నీ బోటింగ్ ప్రాజెక్ట్ నడిపేనికే ఇదే బందయ్యని నువ్వు ఎంబడి పెట్టుకొని తిరగలేదా? ఇదే బందయ్యని నువ్వు ప్రోత్సహించలేదా? మరి ఈరోజు మీ ఇద్దరికి చెడింది కాబట్టి నువ్వు ఈరోజు బందయ్య మీద ఆరోపణలు చేస్తున్నావు. సరే ఆ రోజు ఏదో చెప్పినావు, మళ్ళీ నేను అడుగుతున్నా, నీకు ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, నీకు నిజంగానే సంగయ్య మీద నిజంగానే ఇంత ప్రేమ ఒలకపోసేటట్టుంటే నువ్వు నీ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకొని నువ్వు ఆయనకు చికిత్స చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా పోలీస్ అధికారులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి మీరు ప్రజలకు ప్రజలకు న్యాయం చేయండి, లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టుకోండి. ఈ వికారాబాద్లో పీస్ఫుల్ వాతావరణం కోసం మీరు అందరు కూడా కృషి చేయండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మీరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది పడతారు. మరి మేము కూడా మిమ్మల్ని ఊరికేనే వదిలిపెట్టాము. తప్పకుండా ఏ స్థాయికైనా పోయి మేము విచారణకు డిమాండ్ చేస్తాం. మాకు ఎస్పీ గారిపైన స్నేహ మేరా గారిపైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా తను న్యాయం చేస్తుంది, సంగయ్య కుటుంబానికి న్యాయం చేస్తుంది, వికారాబాద్ జిల్లాకు న్యాయం చేస్తుంది, వికారాబాద్ జిల్లాను శాంతి భద్రతల్లో అన్ని విధాలుగా బాగా చేస్తుంది అని చెప్పి నాకు నమ్మకం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ, సంగయ్య కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటాం. సంగయ్యకు కూడా త్వరలో నయం కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం.